సరే, ఇప్పుడు డొంటెస్క్ ప్రాంతం బొగ్గు, ఉక్కు వనరుల కారణంగా రష్యాకు కీలకం. ఈ ఆర్థిక కారణాల వల్లనే యుద్ధం ఇంతకాలం సాగుతుందంటారు? కాదండి, ఎందుకంటే వాళ్ళు ఎవరో ప్రింట్ మీడియాలో అది రాశారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు స్కేర్సిటీ ఉన్నటువంటి మినరల్స్ అన్ని, ప్రపంచంలో స్కేర్సిటీ ఉన్న మినరల్స్ లో 90% చైనాలు ఉన్నాయి, మిగతా యుక్రెయిన్లే ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్లో ఇప్పుడు డెంటెస్కిల్ అవి లేవు, అవన్నీ స్కేర్స్ మినరల్స్ అన్ని కూడా యుక్రెయిన్ ప్రాంతంలో ఉన్నాయి. ట్రంప్ ఆ మధ్య అన్నాడు ఏమనంటే, మీకు యుద్ధ సామాగ్రి సప్లై చేసిన అప్పంతా తీర్చడానికి మాకు ఇచ్చేయరని అడిగిండు, ఏది స్కేర్సిటీ ఉన్నటువంటి మినరల్స్. కాబట్టి ఇవాళ చైనా ఎగుమతులు అరికట్టగానే అన్ని ప్రపంచ దేశాలను విలవెల్లాడిపోతున్నాయి. ఎందుకంటే అవన్నీ మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి విషయాలు. మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో వాడేదంతా అదే, అవి లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీలన్నీ మూతపడతాయి. కాబట్టి ఇవాళ అంతకన్నా ఇంకా వాల్యుబుల్ మెటీరియల్స్ యుక్రెయిన్లే ఉన్నాయి. డెంటెస్క్లో ఉన్నది బొగ్గు, ఉక్కే, అది సరిపోను రష్యాలో ఉన్నాయి. కాకపోతే అది కూడా ఒక విలువైనదని రాసి ఉంటారు. కాబట్టి దానికోసమే నేను అనుకోవట్లేదు. 48% రష్యన్స్ ఉన్నారు, పౌరులు ఉన్నారు డెంటెస్కీలో. కాబట్టే డెంటెస్కీ మాకు కావాలనే అవకాశం ఉంది. అసలు విలువైనటువంటి మెటీరియల్స్ ఇప్పుడున్న యుక్రెయిన్లో ఉన్నాయి. వాటి కోసం అమెరికా వెయిట్ చేస్తుంది. ఇచ్చిన ఆయుధాల పేరు మీద ఇచ్చిన అప్పు మొత్తం వాటి కింద కట్టండి అని జెలెన్స్కీ మీద ఒత్తిడి చేస్తుంది. అవి కానీ ఆలస్యంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు యూరోప్ దేశాల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏదో ఒక రకంగా తమకు కొంత ఫేవర్ జరగాలన్న అభిప్రాయంతో, భావనతో ఉందా? జెలెన్స్కీకి ఇంకా ఫేవరబుల్ ఏం జరుగుతుందంటే ఏం జరగదు. ఎందుకంటే యూరోప్ యూనియన్లో అప్పు తీరం అంటాయి, అమెరికా అప్పు తీరం అంటాయి. ఇప్పుడు అప్పు మాఫీ చేస్తే ఇవాళ సామాగ్రి మొత్తం వార్ మెటీరియల్, మొత్తం డిఫెన్స్ మెటీరియల్ అంతా సప్లై చేసినందుకు వాటిని గ్రాంట్ కింద లెక్కేసి అప్పులు కాదంటేనే కొంత రిలీఫ్ ఉంటుంది. కాదు మా అప్పులు మాకు తీర్చాల్సిందంటే దరిదాపు ఉక్రెయిన్ ని మార్టిగేజ్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి జెలెన్స్కీ మీద ఒత్తిడి కొనసాగుతుంది. ముందు ముందు యూరోప్ యూనియన్ తర్వాత అమెరికా ఏమంటాయో చూడాలి ఈ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో. అంటే సార్, ఇప్పుడు నెక్స్ట్ అలస్కా మీటింగ్ తర్వాత రష్యా ఎలాంటి డిసిషన్లు తీసుకోబోతుందంటారు? ఇంకా హార్డ్ డెసిషన్లు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ అగ్రెసివ్నెస్ తగ్గింది. తర్వాత రష్యాకు ఏం చేయాలనే సలహాలు చైనా, భారతదేశం ఇస్తుంది, ఎట్లా నిలబడాలనేది. దరిదాపు అలస్కా నుంచి బయలుదేరేప్పుడు ట్రంప్ రష్యా నుంచి భారతదేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న విషయం మెన్షన్ చేయలే. వచ్చేటప్పుడేమో చర్చలకు వచ్చేటప్పుడేమో ఇట్లే గనక దిగుమతి చేసుకుంటే రష్యా మీద ఇంకా నియంత్రణలు విధిస్తాం, తర్వాత భారతదేశం మీద 50% విధించేది అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు బెదిరించుకుంటూ వచ్చాడు. పోయేటప్పుడేమో అసలు ఆ విషయం మాట్లాడకుండా పోయాడు. రష్యా ఆయిల్ మీరు రష్యా ఆయిల్ ని చైనాకు, ఇండియాకి ఇవ్వద్దని పుతిన్ ని అనే ధైర్యం చేయలేదు ట్రంప్. తర్వాత రెండోది, ఇప్పుడు కూడా అయిన తర్వాత కూడా ప్రెస్ స్టేట్మెంట్ లో కూడా ఆ విషయం ట్రంప్ ప్రకటించలేదు. కాబట్టి మనకు కొంత రిలీఫ్ దొరకవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు ఇవాళ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదో అది అనలేదు కాబట్టి, రష్యా నుంచి ఆయిల్ ఎగుమతి చేయొద్దని రష్యాని అనలేదు కాబట్టి, మనకు రష్యా నుంచి ఆయిల్ కొంటే 50% అనేది బహుశా ఆ స్టేట్మెంట్ అనేటువంటిది నిలవకపోవచ్చు, ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. రోజులు గడిస్తే గానీ దాని మీద ఏ వైఖరి తీసుకుంటుంది అనేది మనకు తెలియదు ఇంకొక 1-2 రోజులు. సరే, ఇప్పుడు ఇరు దేశాల్లో కూడా శాంతి పవనాలు వీయాలంటే అసలు ఏం చేయాలంటారు? నాటోలో చేరటం అనేది ప్రీ కండిషన్ అండి. యుక్రెయిన్ డిక్లేర్ చేయాలి, అమెరికా డిక్లేర్ చేయాలి. అమెరికా మేము నాటోలో చేర్చుకోనాలి, ఉక్రెయిన్ జెలెన్స్కీ మేము నాటోలో చేరం భవిష్యత్తులో అని స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్కడి నుంచి మొదలైతే శాంతిగా ప్రశాంతంగా ఉండటం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే ఏదో నష్టం జరగవచ్చు, లాభం జరగవచ్చు, అయ్యేది ఉండొచ్చు కాక ఇద్దరికి ఖర్చు అయింది. అదే ఇప్పుడు సోవియట్ రష్యా కూడా డిఫెన్స్ లో పెద్ద దేశం, కానీ ఇంటర్నేషనల్ ఎకానమీస్ చూస్తే చిన్న దేశమే. 15 కోట్ల. ఇప్పుడు సోవియట్ రిపబ్లిక్లని విడిపోయిన తర్వాత రష్యా సగం దేశమే మిగిలింది. అదివరకు 34 కోట్ల జనాభా ఉన్నటువంటి రష్యా ఇప్పుడు 15 కోట్లే. మిగతా రిపబ్లిక్లన్నీ వేరే దేశాలకు ఏర్పడ్డాయి. తర్వాత ఎకానమీ కూడా డాలర్ స్టాండ్స్ లో పెడిస్తే $2 ట్రిలియన్, రూబుల్ స్టాండర్లో కొలిస్తే మాత్రం $7 ట్రిలియన్ ఉంది. అంటే వాళ్ళకు రూబుల్ యొక్క కొనుగోలు శక్తి రష్యాలో ఎక్కువ ఉంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ థియరీ ప్రకారం దాన్ని $7 ట్రిలియన్ గా లెక్కిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటోలో చేర్చుకునేటువంటి ప్రకటన వస్తే త్వరితంగా శాంతి పవనాలు వీచే అవకాశం ఉంది.
సరే ఇప్పుడు బైడెన్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందా? ఎందుకంటే పుతిన్ వ్యాఖ్యల వెనక కూడా మర్మం ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిన్న ట్రంప్ తోటి భేటీ తర్వాత ప్రెస్ మీట్లో చెప్పారు, ట్రంపే కనుక ఉంటే అసలు ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదని కూడా అన్నారు. అసలు అతని వ్యాఖ్యల మర్మం ఏంటి? అతనే కాదు, ట్రంప్ కూడా ఏడాది ముందు అన్నాడు యుద్ధం చేయాల్సింది కాదు, నేను అధికారంలోకి వస్తే 4 days లో యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తాడు. మళ్ళీ నిన్నగాక మొన్న క్షమాపణ చెప్పిండు, నేను అప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు నా శక్తి సరిపోవట్లేదని కూడా అన్నాడు. యుద్ధం ఆపేందుకు నా శక్తి కూడా సరిపోవట్లేదని కూడా అన్నాడు. అంటే రష్యాను తక్కువ అంచనా వేసి ట్రంప్ ఆ మాట అన్నాడు, 3 రోజులు ఆపేస్తాని. అంటే రష్యా మీద రిస్ట్రిక్షన్స్ రాగానే రష్యా మీద రిస్ట్రిక్షన్స్ మొదలుపెట్టిండు. ఆర్థికంగా దివాలు తీస్తే రష్యాని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదని, యుద్ధం చేసే స్థితిలో ఉండదని. కానీ యువతల దాని రెవెన్యూ మొత్తం కూడా ఆయిలే కాబట్టి ఆయిల్ చైనా భారతదేశం దిగుమతి చేసేటి రష్యన్ ఎకానమీ సస్టైన్ అయింది. అది ట్రంప్ అనుకోలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బిడెన్ అనవసరంగా యుద్ధంలోకి లాగాడు, ఉక్రెయిన్ ప్రోత్సహించాడు అనేది పుతిన్ స్టేట్మెంట్. ఈ పుతిన్ స్టేట్మెంట్ వల్ల అమెరికా డిఫెన్స్ లో పడేయగలిగాడు. అంటే బిడెన్ యొక్క తప్పు నిర్ణయమే యుక్రెయిన్ యుద్ధానికి కారణం. బిడెన్ యొక్క తప్పు నిర్ణయమే యూరోప్ ను జెలెన్స్కీని ప్రోత్సహించి యుద్ధానికి దించాడు అనేది పుతిన్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. అంటే అది బిడెన్ అన్నా మరొకరైనా అమెరికాను డిఫెన్స్ లో పడేయగలిగాడు పుతిన్ ఆ మాటని. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.